ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ వైప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేములవాడ పట్టణంలోని 4-5 వార్డుల్లో పలు అభివృద్ధి భూమి పూజ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మహాలక్ష్మి వీధి, నాంపల్లి, బొజ్జపల్లిలో పలు కుల సంఘ, మహిళా సంఘ భవనాల నిర్మాణానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ నుంచి మంజూరు కాబట్టిన ప్రొసీడింగ్ పత్రాలను ప్రభుత్వ వైప్ అందజేశారు. బొజ్జపల్లిలో ఒక మహిళా సంఘం భవనం, బతుకమ్మ తెప్ప, పెద్దమ్మ తల్లి దేవాలయం, ప్రహారీ గోడ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు మాట్లాడుతూ గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతూ ముందుకు పోతున్నామని అన్నారు. ప్రభుత్వంలో ప్రజలను అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ ముందడుగు పోతున్నామన్నారు. స్థానిక ప్రజలు మహిళల ఆవశ్యకతలను దృష్టిలో ఉంచుకొని బతుకమ్మ తెప్ప నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్, ఏఎంసీ చైర్మన్ రొండరాజు, వైస్ చైర్మన్ కనికరపు రాకేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, సింగిల్ విండో డైరెక్టర్ 4వ వార్డు మహాలక్ష్మి, రైతు సంఘం అధ్యక్షులు తోటరాజు, గౌరవ అధ్యక్షుడు వెంకటేశం, పాత సత్యలక్ష్మి, నాయకులు కొలకన్ని రాజు, కూరగాయల కొమరయ్య, పులకం రాజు, పులి రాంబాబు గౌడ్, అన్నారపు శ్రీనివాస్, బింగి మహేష్, జడల శ్రీనివాస్, కొండ శేఖర్, కట్కూరి శ్రీనివాస్, కోకుల బాలకృష్ణ, కోయల్కార్ మస్తాన్, కూతాడి రాజేష్తో పాటు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు. పేరు పేరు హృదయపూర్వక నమస్కరిస్తూ చాలా మంది గౌరవ పెద్దలు అన్నగారు ఇప్పుడు చాలా చేయండి. మాకు ఏ అష్ట కష్టాలు వచ్చినా మా ముద్రాలను మాత్రం ఇప్పటి వరకు మర్చిపోలే. మాకు తల్లి తండ్రి కర్మకర్త అన్నట్టుగా మాకు ఎల్లవేళ మాకు అందుబాటులో ఉంటుంటూ మాకు ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తూ మేము ఒకటి మాకు ఇది కావాలన్నా అని అడిగినాం. అడిగితే తక్షణమే అమలు చేసి సరైన ఇస్తానన్నా. అది ఏదైతే హామీ ఇచ్చిండో హామీ పూర్తిగా నెరవేర్చిండు. కాబట్టి ఎప్పటికి ఎల్లవేళ సీనన్నకు మా ముదిరాజులం అందరం అండగా ఆయన ఒక కంటి సూపు లెక్కుంటాం. ఈరోజు ముఖ్య అతిథిగా మనకు మొన్న 4 లక్షలు ఇప్పుడు 2 లక్షలు ఇచ్చేసి వచ్చినందుకు మన రాష్ట్ర ప్రభుత్వ విప్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనాన్న గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగే మాకు ముందు మీ సహాయం ఉండాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన సంఘ సభ్యులకు అందరికీ కోరుకుంటూ, అలాగే మాకు ఒకటి మా ఏరియాకు ఒక వాటర్ ప్లాంట్ కావాలన్న మాకు ఒకటి ఏరియాకు వాటర్ ప్లాంట్ కావాలి. ఇక్కడ అగ్రికల్చర్ ఏరియా రోజు పొద్దున్నే పనిపోతుంది. అయితే వ్యవసాయమా అయితే కూలి పని కాదు. వాళ్ళు వేరే వాటర్ పోయి తెచ్చుకునేందుకు ఇబ్బంది అవుతుంది. మాకు పోలింగ్ బూత్ దగ్గర ప్లేస్ ఉండదన్న. మాకు వాటర్ ప్లాంట్ తెప్పిస్తే మా వాటర్ తరఫున బోర్ కూడా ఉండదన్న. ఇది ఒక్కటి మాకు సహాయం చేయగలరు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు ఆది శ్రీనివాస్ అన్న గారికి స్వాగతం పలుకుతూ, మరి మహాలక్ష్మి ముద్రా వెల్ఫేర్ అసోసియేషన్కి నిధులు శ్రీయన్న గారి అనుబంధం ఎప్పటి నుంచి అంటే దేవస్థాన చైర్మన్ అప్పటి నుంచి కూడా అప్పుడున్న కాలంలో 1 లక్ష రూపాయలు మరియు ఈ సంఘ భవనానికి మనం ఇప్పుడు కూర్చున్న సంఘ భవనానికి ఒక 100 బస్తాల సిమెంటు మరియు గత సంవత్సరాల క్రితం 4 లక్షల రూపాయల పొజిటింగ్ కాపీని మరియు ఇప్పుడు వచ్చిన 2 లక్షల రూపాయల పొజిటింగ్ కాపీని మాకు సహాయ సహకారాలు ఒక దాదాపు 20 సంవత్సరాల నుండి అందిస్తున్నాం. అన్నగారికి మా 2 చేతుల నుంచి నమస్కరిస్తున్నాం. మా అధ్యక్షుల తరఫున ఇలాగనే మా ప్రేమ అనురాధాలు ఇలాగే ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ముదిరాజు అంటేనే అన్నకు ఎంతో ధైర్యం. ఇక్కడ అప్పుడు కూడా గెలిచిన తర్వాత మాకు సంఘానికి ఏమన్నా నిధులు ఇవ్వాలని అడిగినప్పుడు అప్పుడు మా ఏళ్ళ పర్మిషన్ ఉండే కావచ్చు అప్పుడు అధ్యక్షుడు అడిగినప్పుడు గతంలో సుతం 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. మీకు 100 సిమెంట్ బస్తాలు ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత నన్ను పోసుకోండి, నన్ను గెలిపిరని చెప్తే ఆ మాట మీద మీరు నమ్మకం కొద్దీ ఓట్లేసి అప్పుడు గెలిపించారు. ఈ మహాలక్ష్మి మీదలో మీకు ఎంత అభివృద్ధి చేసినా తక్కువనే. అన్న చేస్తాడు సుతం. ప్రతిసారి ఒకసారి అడుగుతా, ప్రతి ఒక్కసారి చెప్తుంటాడు మహాలక్ష్మి కాడ మనం ఏదో ఒకటి చేయాలి, వాళ్ళకి డెవలప్మెంట్ చేయాలి. మేము ఈ రోడ్డుకు మిషన్ పంగిన దాకా 1,7 లక్షల రూపాయలతో పెట్టడం జరిగింది. శాంక్షన్ అయితే 5 సీసీ రోడ్ అవుతుంది. అంతవరకు మనకు డజన్ లోపట్నే
చెప్పడం జరిగింది. జమ్మిది గద్దె దాకా సిసి రోడ్డు 3 కట్టిస్తే బాగుంటుందన్న అని చెప్పడం జరిగింది. చెడుకు కష్టము సుఖము ఆపద సంపద పెళ్లిళ్ళు పేరటలు గురులు పుట్టింటలు పండుగలు వినాయకుడు ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారు ఉండడము ఈ గడ్డ నుంచి అనేక మంది దేవాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఉండడం వల్ల నాకు అందరితోనూ చక్కటి అనుబంధం ఉండడం అనేక సందర్భాలు జరగడం వల్ల ప్రతి ఎన్నికలకు కూడా నేను ఓటమి చెందిన మీ వెంట ఉంటామని ఒక భరోసా ఇచ్చినటువంటి మిత్రబృందం ఇక్కడ చాలామంది ఉన్నారు కాబట్టి అందరికీ ఆనాడు ఏదైతే మాట ప్రకారం ఉండాలని చెప్పని ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నాం, మీ మధ్యలో ఉంటున్నాం, అందరూ కూడా చూస్తున్నాం. ఒక బీసీ బిడ్డకు అవకాశం వచ్చిన తర్వాత చట్టసభలో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన ప్రాంతాన్ని నిధులు తీసుకురావడంలో ఎక్కడ కూడా వెనుకబాటు పడకుండా ఉండాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు 3 రోజుల క్రితం సిరిసిల్లలో ఒక మీటింగ్ జరిగిన ఒక మిత్రుడు చెప్పాడు, మన ప్రాంతంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఓ బీసీ బిడ్డ శాసనసభ్యుడు అయిండు కాబట్టి మిమ్మల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది, మీరందరూ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకోవాలని చెప్పినప్పుడు నిజంగా వెనక్కి తిరిగి చూస్తే బీసీ బిడ్డ ఎమ్మెల్యే ఎక్కువ కాలండి మన ప్రాంతంలో 70 సంవత్సరాల పైన. అంటే ఇంత చక్కటి అవకాశం నాకు మీరందరూ కలిసి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు మన బిడ్డ గెలవాలి, ఎప్పుడు గెలిపించుకుంటే ఎప్పుడు కాకపోతే ఎప్పుడైతే చెప్పండి మీరు అందరూ కష్టపడి గెలిపించిన తర్వాత మీ ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తుంది. ఈ ప్రాంత ప్రజల కోరికల మేరకు గత 10 సంవత్సరాలుగా పడవబడ్డటువంటి పనులన్నింటి కూడా ఒకటి తర్వాత ఒకటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర తీసుకుని వెళ్ళి మనం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా మీరు గమనిస్తున్నాం. అంటే నేను ఒకటే ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా మన ప్రాంతంలో పేరుకుపోయినటువంటి సమస్యలన్నీ కూడా ఒకటొకటి పరిష్కారం చేయాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ముందుకు పోతున్నాం. ఈరోజు కుల సంఘ భవనాలకు సంబంధించిన అంశం కానీ వేరే పట్టణ అభివృద్ధి కానీ నియోజకవర్గం కానీ మీ ముందు కనిపిస్తున్నది, కళ్ళకు కట్టినట్టుగా జరిగేటువంటి అభివృద్ధి కూడా చూస్తున్నాం. కానీ ఒకరిద్దరు అంటున్నారు అక్కడక్కడ ఏం చేసింది ప్రభుత్వం వచ్చిన తర్వాతనో ఏం జరిగింది అభివృద్ధి అనో, ఒకరిద్దరైతే మేము చేసిన పళ్ళకే కొబ్బరికాయలు కొడుతున్నారో చెప్పండి. మరి వాళ్ళు పనులు చేసినది ఎక్కడున్నది, మనం చేస్తున్నది ఒకటి ఏందో మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి నాయకులుగా మీరు ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మీరందరికీ కూడా గ్రామంలో మంచి చెడుకు సంబంధాలు ఉన్నాయి. అందుకే అభివృద్ధిలో ప్రజలను కూడా భాగస్వాములు చేయాలని చెప్పిన ఆలోచనతో నేను ఇటీవల జరిగేటువంటి కొన్ని పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరు ఉండాలని చెప్పి మీకు ఆహ్వానం పంపిస్తుంది. మా పట్టణ అధ్యక్షుల ద్వారా మీ సంఘ పెద్దవసరం పంపిస్తున్నాం. ఎవరు పవర్ పాయింట్ ప్రొజెక్ట్ చేసినప్పుడే కానీ రోడ్డు వెడలకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఇతరత్ర పట్టణ అభివృద్ధికి సంబంధించి గ్రామాల అభివృద్ధికి సంబంధించి గ్రామాలలో వెళ్ళినప్పుడు పెద్ద మనుషులు రావడానికి అవకాశం ఉంది, పట్టణాలు రావడం లేదు. ఎప్పుడు మనమేముంటామని చెప్పని ఇక్కడ కూడా అన్ని కుల సంఘాలు కూడా రావాలని చెప్పని కోరుకుంటాం. దానికి కారణం ఏంటి, అన్ని కుల సంఘాలు కూడా ఈ అభివృద్ధిలో భాగస్వాములు అయితే ఆ కుల సంఘం ద్వారా ఏదైనా కొత్త సూచన వస్తే ఆ సూచన కూడా అమలు చేయడానికి నాకు అవకాశం దొరుకుతుంది కాబట్టి మీ అందరినీ రమ్మడానికి కోసం ప్రయత్నం చేస్తున్నాను. ఇక ముందు కూడా జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పి సందర్భంగా ముదిరాజ్ లేదు వేరే పట్టున్నటువంటి ముఖ్యులందరూ కూడా పేరు